హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సో మొన్నటి వరకు అయితే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన హంగామా 4లు 6లు, ఏ మ్యాచ్ ఫైనల్కి వస్తుంది, ఎవరు ఓడిపోతారు, ఈ ఓవర్లో ఎంత కొడతారు, ఈ ఓవర్లో ఎన్ని వికెట్లు పడతాయి, రకరకాలుగా మనం మొత్తం హంగామా చూసాం ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి. సో ఫైనల్గా అయితే ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ ఫైనల్ మ్యాచ్కి వచ్చి అందులో కేకేఆర్ విజేతగా నిలబడింది. సో ఇప్పుడు మరి ఐపీఎల్ హంగామా ముగిసింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్ హంగామా మొదలు కానుంది. సో ఈ T20 వరల్డ్ కప్కి సంబంధించినటువంటి ఫార్మెట్ ఎలా ఉండబోతుంది, మరి మ్యాచ్లను కూడా ఎక్కడ జరగబోతున్నాయి, మరి ఏ గ్రూప్లో ఏ దేశం ఉండబోతుంది, ఎన్ని జట్లు ఎన్ని దేశాలు ఈ వరల్డ్ కప్లో ఆడబోతున్నాయి అనేటి వాటికి సంబంధించి నియమ నిబంధనలు ఏంటని సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నాయి. అదేవిధంగా గతంలో ఏ సంవత్సరంలో ఏ జట్టు విజేతగా నిలబడింది అనేటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే టోర్నీలో మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి. సో ఇందులో భారత్ ఏ జట్లతో ఆడనుంది, ఏ తేదీన ఆడనుంది, వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొద్ది రోజుల్లో మొదలు కానున్నటువంటి T20 మెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్లు సరికొత్త వేదికలపై అయితే నిర్వహిస్తున్నారు. ఈసారి జూన్ 1 నుంచి 29 వరకు ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్లు వేదికలుగా ఉండబోతున్నాయి. ఈసారి టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్ పాత ఫార్మేట్లోనే నిర్వహిస్తారు. 3 రౌండ్లలో టోర్నీ జరగనుంది. వీటిలో గ్రూప్ స్టేజీ, సూపర్ 8, నాకౌట్ ఉంటాయి. నాకౌట్ అంటే సెమీస్ అండ్ ఫైనల్ అనమాట. మొత్తం 20 జట్లను 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. రౌండ్ రాబిన్ ఫార్మేట్లో ఒకరినొకరు తలబడతారనమాట. 4 గ్రూపుల నుంచి టాప్లో నిలిచిన 2 జట్లు సూపర్ 8కి వెళ్తాయి. సూపర్ 8లో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీస్లో తలబడతాయి. ఏ గ్రూప్లో ఏ జట్లు ఉన్నాయి? గ్రూప్ ఏ భారత్, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఓమన్, స్కాట్లాండ్. గ్రూప్ సి ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, పౌవా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్. గ్రూప్ డి బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక. టోర్నీ గ్రూప్ దశ జూన్ 1న ప్రారంభమై జూన్ 18 వరకు కొనసాగుతుంది. జూన్ 19 నుంచి 25 వరకు సూపర్ 8 జరగనుంది. సెమీఫైనల్స్ 27న, ఫైనల్ జూన్ 29న ఆడనున్నారనమాట. అయితే ఇండియా ఆడే మ్యాచ్లు వాటి టైం చూస్తే కనుక జూన్ 5 బుధవారం ఇండియా వర్సెస్ ఐర్లాండ్ న్యూయార్క్లో 7:30 PM ఉంటుంది. జూన్ 9 ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ న్యూయార్క్లో 8 PM ఉంటుంది. జూన్ 12 బుధవారం అమెరికా వర్సెస్ ఇండియా న్యూయార్క్లో 8 PM ఉంటుంది. జూన్ 15 శనివారం కెనడా వర్సెస్ ఇండియా లాడర్ హిల్లో 8 PM ఉంటుంది. వెస్టిండీస్లోని 6 స్టేడియాలు, అమెరికాలోని 3 స్టేడియాలలో మ్యాచ్లు జరుగుతాయి. ఇండియా గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ కూడా అమెరికాలోనే జరుగుతాయి. T20 ప్రపంచ కప్ నియమాలు ఏంటని చూస్తే టోర్నీలో తొలిసారిగా స్టాప్ క్లాక్ను ఉపయోగించనున్నారు. ఫీల్డింగ్ జట్టు ప్రతి ఓవర్ను మునుపటి ఓవర్ పూర్తి చేసిన 60 సెకండ్లలోపు బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మ్యాచ్లు 3 గంటల 10 నిమిషాలలో ముగియాలి. అంటే ప్రతి ఇన్నింగ్స్ 1 గంట 25 నిమిషాల పాటు జరగనుంది. 20 నిమిషాల విరామం ఉంటుంది. మొదటి 6 ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది. ప్రతి జట్టుకు 2 రివ్యూస్ ఉంటాయి. ఒకవేళ మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. సూపర్ ఓవర్ టైగా ముగిస్తే విజేతను నిర్ణయించే వరకు సూపర్ ఓవర్లు కొనసాగుతాయి. ఒకవేళ వర్షం పడితే ఏంటి? మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తే ఫలితం నిర్ణయించడానికి డక్వర్త్ లూయిస్ పద్ధతిని ఉపయోగిస్తారు. కానీ డక్వర్త్ లూయిస్ అమల్లోకి రావాలంటే గ్రూప్ లేదా సూపర్ 8 దశలో ప్రతి జట్టు తప్పనిసరిగా 5 ఓవర్లు ఆడి ఉండాలి. నాకౌట్ దశలో 10 ఓవర్ల ఆట జరగాలి. మొదటి సెమీఫైనల్కు రిజర్వ్ డే ఉంటుంది, ఫైనల్కు రిజర్వ్ డే ఉంటుంది. అయితే రెండో సెమీఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. గేమ్ పూర్తి చేయడానికి అదనంగా 250 నిమిషాల సమయం మాత్రమే ఇస్తారనమాట. సో ఏ సంవత్సరం ఏ జట్టు విజేతగా నిలిచిందని మనం ఒకసారి చూస్తే కనుక 2007లో ఇండియా, 2009లో పాకిస్తాన్, 2011లో ఇంగ్లాండ్, 2012లో వెస్టిండీస్, 2014లో శ్రీలంక, 2016లో వెస్టిండీస్, 2021లో ఆస్ట్రేలియా, 2022లో ఇంగ్లాండ్. సో ఇది T20 వరల్డ్ కప్కి సంబంధించినటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించినటువంటి లైవ్ టెలికాస్ట్ అయితే డిస్నీ హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి హక్కులు వాళ్ళే తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా BBC వెబ్సైట్ ఏదైతుందో ఆ వెబ్సైట్లో ఈ టోర్నీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా అందులో ఉంటుంది. ఆ మ్యాచ్లు స్టార్ట్ అయినప్పుడు దానికి ముందు కూడా ప్రతి విషయం మీరు తెలుసుకోవాలంటే ఆ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. ఈ టోర్నీకి సంబంధించినటువంటి హంగామా జూన్ 1 నుంచి మొదలు కాబోతుంది కదా. సో చూద్దాం ఈ T20 వరల్డ్ కప్లో మన ఇండియా విజయం సాధిస్తుందా లేదా అనేది చూద్దాం.